నమస్కారం మిత్రులారా. ఈరోజు మనం బ్రహ్మాండ పురాణంలో చెప్పబడిన అత్యంత అద్భుతమైన, రహస్యభరితమైన మరియు దైవికమైన గాథను తెలుసుకోబోతున్నాము. ఇది కేవలం ఒక పురాణ కథ మాత్రమే కాదు. ధర్మం, భక్తి, అహంకారం, దైవశక్తికి మధ్య జరిగిన ఒక మహత్తర సంఘర్షణ. జగన్మాత లలితా త్రిపుర సుందరి ఎలా అవతరించింది? బండాసురుడు అనే ఒక మహారాక్షసుడు ఎలా పుట్టాడు? చివరకు మూడు లోకాల భవిష్యత్తును మార్చిన ఆ మహాసంగ్రామం ఎలా జరిగింది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. దక్షయజ్ఞం అనంతరం సతీదేవి దేహత్యాగం చేయడంతో పరమశివుడు తీవ్రమైన వైరాగ్యంలోకి వెళ్ళాడు. ప్రపంచ వ్యవహారాలన్నింటికీ దూరంగా హిమాలయాలలో ఘోర తపస్సులో నిమగ్నమయ్యాడు. అదే సమయంలో హిమవంతుని ఇంట పార్వతీదేవి జన్మించింది. చిన్ననాటి నుంచే ఆమె మనసులో ఒకే సంకల్పం ఉంది. నేను శివుడినే వివాహం చేసుకుంటాను అని. ఆ సంకల్పంతోనే ఆమె కఠోర తపస్సు ప్రారంభించింది. అయితే శివుని ధ్యానాన్ని భంగం చేయడం అంత సులభం కాదు. అందుకని దేవతలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే కామదేవుడిని శివుని వద్దకు పంపాలని. ప్రేమకు ప్రతీక అయిన కామదేవుడు చెరుకు విల్లు, పుష్పబాణాలతో హిమాలయాలకు చేరుకున్నాడు. ఆ సమయంలో పార్వతీదేవి శివునికి పుష్పార్చన చేస్తుండగా కామదేవుడు తన పుష్పబాణాన్ని ప్రయోగించాడు. బాణం నేరుగా శివుని హృదయానికి తాకింది. ఒక్క క్షణం పాటు మహాదేవుని మనసులో చలనం ఏర్పడింది. కానీ వెంటనే తన ధ్యానానికి భంగం కలిగిందని గ్రహించిన శివుడు కళ్ళు తెరిచాడు. చుట్టూ పరిశీలించగా కామదేవుడు కనిపించాడు. అంతే, పరమశివుని మూడో కన్ను తెరుచుకుంది. అందులోంచి వెలువడిన అగ్నిజ్వాలలు ప్రళయాగ్నిలాగా వ్యాపించాయి. ఆ అగ్నికి తట్టుకోలేక కామదేవుడు క్షణాల్లో భస్మమైపోయాడు. దేవతలందరూ భయంతో వణికిపోయారు. తమ ప్రయత్నం పూర్తిగా విఫలమైందని భావించారు. కానీ వారికి తెలియని విషయం ఒకటి ఉంది. విధి అప్పటికే తన తదుపరి అధ్యాయాన్ని నిశ్శబ్దంగా ప్రారంభించింది. కాలం గడిచింది. రోజులు వారాలయ్యాయి. వారాలు నెలలయ్యాయి. కామదేవుడు భస్మంలో ఒక విచిత్రమైన శక్తి క్రమంగా పెరుగుతోంది. ఒకరోజు ఆ భస్మం మధ్య నుంచి ఒక అద్భుతమైన కాంతి వెలువడింది. మొదట అది చిన్న జ్యోతిలా కనిపించింది. ఆ తరువాత క్రమంగా ఒక రూపాన్ని సంతరించుకుంది. కొద్దిసేపటికి ఒక మహాకాయుడు అక్కడ నిలబడ్డాడు. అతని కళ్ళల్లో అగ్ని మెరుస్తుంది. అతని శరీరం పర్వతంలా దృఢంగా ఉంది. అతని స్వరం ఉరుములా వినిపిస్తోంది. అతడే బండాసురుడు. బండాసురుడు సాధారణ రాక్షసుడు కాదు. అతని జననమే అసాధారణమైనది. కామదేవుడు భస్మం నుంచి జన్మించిన అతనిలో కోరిక, అహంకారం, అపారమైన శక్తి అన్నీ కలిసిపోయాయి. చిన్న వయసులోనే అతడు అసాధారణ ప్రతిభను ప్రదర్శించడం ప్రారంభించాడు. యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. శాస్త్రాల్ని అభ్యసించాడు. తపస్సు చేశాడు. అతని బలం, తెలివితేటలు, పరాక్రమం రోజురోజుకీ పెరుగుతూ వచ్చాయి. కానీ అతని మనసులో మాత్రం ఒకే ఆలోచన బలంగా పెరుగుతోంది. ఈ మూడు లోకాల్లో నాకంటే గొప్పవాడు ఎవరూ ఉండకూడదు అని. ఈ ఆలోచనే అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఒకరోజు బండాసురుడు తీవ్రమైన తపస్సు ప్రారంభించాడు. వేలాది సంవత్సరాల పాటు పరమశివుని ధ్యానిస్తూ కఠోర తపస్సు చేశాడు. ఎండను, వానను, గాలిని లెక్క చేయకుండా తన సంకల్పాన్ని కొనసాగించాడు. అతని తపస్సు తీవ్రతను చూసి చివరకు పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. బండాసురా, నీ తపస్సుకు నేను సంతోషించాను. నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నారు. ఆ మాటలు విన్న బండాసురుడు ఎంతో తెలివిగా వరాలనైతే కోరుకున్నాడు. ప్రభూ, నా శత్రువుల బలం నాలో కలవాలి. వారు నాపై ప్రయోగించే ఆయుధాలు నాపై పనిచేయకూడదు. నా ఆయుధాలు మాత్రం ఎప్పుడూ విజయాన్ని సాధించాలి అని కోరాడు. పరమశివుడు అతని తపస్సును గౌరవించి ఆ వరాలను అనుగ్రహించాడు. ఆ క్షణం నుంచే బండాసురుడు దాదాపు అజేయుడుగా మారిపోయాడు. వరాల ప్రభావంతో అతని శక్తి మరింత పెరిగింది. అనేక మంది రాక్షసులు అతని వైపు ఆకర్షితులు అయ్యారు. కొద్ది కాలంలోనే అతడు ఒక మహా సైన్యాన్ని నిర్మించాడు. శుక్రాచార్యుడు అతనికి గురువుగా మారారు. మాయాసురుడు అతని కోసం ఒక అద్భుతమైన రాజధానిని నిర్మించాడు. ఆ నగరానికి శూన్యకపురం అనే పేరు పెట్టారు. బంగారు గోడలు, రత్నాలతో అలంకరించిన ప్రాసాదాలు, బలమైన కోటలు, విశాలమైన వీధులతో ఆ నగరం అద్భుతంగా కనిపించింది.
కానీ ఆ వైభవం వెనుక బండాసురుడి అహంకారం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. మొదట అతడు చిన్న చిన్న దేవతలను ఓడించడం ప్రారంభించాడు. తర్వాత దిక్పాలకులను సవాల్ను చేశాడు. చివరకు స్వర్గలోకంపైనే కన్నేశాడు. ఇంద్రుడు, వరుణుడు, వాయువు, అగ్ని ఒక్కొక్కరుగా అతని చేతిలో పరాజయం పొందారు. దేవతలు ఎక్కడికి వెళ్ళినా బండాసురుడు ప్రభావమే కనిపిస్తోంది. అతని పేరు వినగానే లోకాల్లో భయం వ్యాపిస్తోంది. విజయాలు పెరిగే కొద్దీ అతని అహంకారం కూడా పెరిగింది. ఇప్పుడు ఈ విశ్వంలో నాకంటే శక్తివంతుడు ఎవరూ లేరు అని అతడు బహిరంగంగానే ప్రకటించడం ప్రారంభించాడు. ఇది చూసిన దేవతలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎన్నిసార్లు యుద్ధం చేసినా ఫలితం లేకపోవడంతో చివరకు మళ్లీ బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించారు. ప్రభూ, మమ్మల్ని రక్షించండి. బండాసురుడి శక్తి రోజురోజుకీ పెరుగుతోంది. అతన్ని ఆపడానికి మాకు మార్గం కనిపించడం లేదు అని వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు కొద్దిసేపు మౌనంగా ఉండి, ఈ సమస్యను త్రిమూర్తులు కూడా నేరుగా పరిష్కరించలేరు. దీనికి ఒకే పరిష్కారం ఉంది. పరాశక్తిని ప్రార్థించాలి అని అన్నారు. ఆ మాట విన్న దేవతలు ఆశ్చర్యపోయారు. కానీ వారికి మరో మార్గం కూడా కనిపించలేదు. వెంటనే వారు నారద మహర్షిని సంప్రదించారు. నారదుడు కూడా అదే సలహా ఇచ్చాడు. జగన్మాతను ప్రార్థించండి. బండాసురుణ్ణి సంహరించగల శక్తి ఈ విశ్వంలో గనక ఉంటే అది ఆమె ఒక్కరికే ఉంది అని అన్నాడు. దేవతలందరూ హిమాలయాలకు చేరుకుని ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. అయినా వారు తమ భక్తిని తగ్గించలేదు. ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ వారి ప్రార్థన మరింత గాఢమైంది. చివరకు ఒకరోజు యజ్ఞకుండం నుంచి అసాధారణమైన కాంతి వెలువడింది. మొదట అది చిన్న జ్యోతిలాగా కనిపించింది. ఆ తర్వాత క్రమంగా సూర్యుని కంటే ప్రకాశవంతంగా మారింది. ఆ కాంతిని తట్టుకోలేక దేవతలు క్షణం పాటు కళ్ళు మూసుకోవాల్సి వచ్చింది. ఆ కాంతి మధ్య నుంచి ఒక దివ్యరూపం ప్రత్యక్షమైంది. ఆమె ముఖంలో అనంతమైన కరుణ ఉంది. ఆమె కళ్ళల్లో అపారమైన జ్ఞానం ఉంది. ఆమె శరీరం నుంచి వెలువడుతున్న తేజస్సు మూడు లోకాలను ప్రకాశింపజేస్తుంది. దేవతలు ఎదురుచూస్తున్న ఆ మహాశక్తి చివరకు వారి ముందు నిలిచింది. ఆమె ఎవరో కాదు, జగన్మాత లలితా త్రిపుర సుందరి. దేవతలందరూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎన్నో యుగాల తరువాత వారికి నిజమైన ఆశ కనిపించింది. వెంటనే చేతులు జోడించి నమస్కరించారు. అమ్మా, బండాసురుని అహంకారం వల్ల మూడు లోకాలు నాశనం అవుతున్నాయి. మమ్మల్ని రక్షించు అని ప్రార్థించారు. లలితాదేవి వారిని కరుణతో చూస్తూ, భయపడకండి, ధర్మాన్ని కాపాడటం నా బాధ్యత. సమయం వచ్చినప్పుడు బండాసురుని అహంకారానికి ముగింపు తప్పదు అని అభయమిచ్చింది. లలితాదేవి మాటలు విన్న వెంటనే దేవతల హృదయాల్లో కొత్త ధైర్యం నిండిపోయింది. ఎన్నో కాలాలుగా భయం, నిరాశలో ఉన్నవారికి ఇప్పుడు ఆశ కనిపిస్తోంది. ఇదే సమయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా అక్కడికి చేరుకుని లలితాదేవి దివ్య స్వరూపాన్ని దర్శించారు. ఆమె మహిమను చూసి నమస్కరించిన త్రిమూర్తులు జగన్మాతకు తగిన దివ్య నగరాన్ని నిర్మించాలని నిర్ణయించారు. వెంటనే విశ్వకర్మను పిలిపించి ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించమని ఆదేశించారు. ఆ నగరమే శ్రీనగరం. అది సాధారణ రాజధాని కాదు, దేవలోక వైభవం కూడా దాని ముందు చిన్నదిగా కనిపించేంత అద్భుతంగా ఉంది. చుట్టూ రత్నాలతో నిర్మించిన ప్రాకారాలు, మధ్యలో చింతామణులతో నిర్మించిన మహామందిరం, ఆ మందిరం నడుబొడ్డున దివ్య సింహాసనం. ఆ నగరంలోని ప్రతి నిర్మాణం ఒక దైవిక శక్తిని ప్రతిబింబిస్తోంది. దేవతలందరూ ఆ నగరాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అయితే బ్రహ్మదేవుని మనసులో ఒక ఆలోచన కలిగింది. ఇంత మహిమాన్వితమైన దేవికి తగిన వరుడు ఎవరు అని ఆలోచిస్తున్న సమయంలో ఒక అద్భుతమైతే జరిగింది. ఆకాశమంతా ఒక దివ్యకాంతితో నిండిపోయింది. ఆ కాంతి మధ్య నుంచి అపూర సౌందర్యంతో కూడిన ఒక మహాపురుషుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన రూపాన్ని చూసిన క్షణంలోనే అక్కడున్న దేవతలు, ఋషులు, గంధర్వులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ మహాపురుషుని రూపంలో ఒక ప్రత్యక్షమైన తేజస్సు కనిపిస్తుంది. వైరాగ్యం కలిగిన శివుని మహిమ కూడా ఉంది. మన్మధుని సౌందర్యం కూడా ఉంది. ఆయన కళ్ళల్లో అనంతమైన జ్ఞానం, ముఖంలో ప్రశాంతత, స్వరూపంలో దైవిక ఆకర్షణ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయనను చూసిన బ్రహ్మదేవుడు, లలితా పరమేశ్వరికి తగిన వరుడు ఉంటే
అది ఈయనే అని అన్నాడు. అప్పుడు దేవతలందరూ ఒకే మాట చెప్పారు. ఈయనే కామేశ్వరుడు అని. ఆ సమయంలో లలితాదేవి కామేశ్వరుని వైపు చూసింది. కామేశ్వరుడు లలితాదేవిని దర్శించాడు. ఆ క్షణం సాధారణమైనది కాదు. సృష్టి, స్థితి, లయలకు మూలమైన రెండు పరమతత్వాలు ఒకరినొకరు దర్శించిన మహాక్షణం అది. ఆ దివ్య దర్శనం జరిగిన వెంటనే దేవలోకమంతా ఆనందంతో నిండిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు నమస్కరించి, అమ్మా, లోకక్షేమం కోసం, ధర్మస్థాపన కోసం, దేవతల రక్షణ కోసం మీరిద్దరూ దివ్య దాంపత్యాన్ని స్వీకరించాలి అని ప్రార్థించాడు. లలితాదేవి చిరునవ్వుతో అంగీకారం తెలిపింది. ఆ మాట వినగానే దేవతలందరూ జయ జయ ధ్వానాలు చేశారు. వెంటనే దివ్య వివాహ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. విశ్వకర్మ అద్భుతమైన కళ్యాణ మండపాన్ని నిర్మించాడు. బంగారం, మాణిక్యాలు, వజ్రాలు, చింతామణులతో అలంకరించిన ఆ మండపం స్వర్గానికంటే వైభవంగా కనిపిస్తోంది. గంధర్వులు సంగీతానికి సిద్ధమయ్యారు. అప్సరసులు నృత్యాలకు సిద్ధమయ్యారు. ఋషులు, సిద్ధులు, దేవతలు అందరూ ఆ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా చూడడానికి అక్కడికి చేరుకున్నారు. వివాహ మహోత్సవం ప్రారంభమైంది. వివాహ మహోత్సవం ప్రారంభమైన రోజు 3 లోకాలు పండుగ వాతావరణంలో మునిగిపోయాయి. విష్ణుమూర్తి స్వయంగా కన్యాదాతగా వ్యవహరించాడు. బ్రహ్మదేవుడు మంత్రోచ్చారణ చేశాడు. మహర్షులు వేదఘోషలు చేశారు. దేవతలందరూ పుష్పవర్షం కురిపించారు. అలా కామేశ్వరుల దివ్య వివాహం అత్యంత వైభవంగా జరిగింది. వివాహం పూర్తయిన తరువాత దేవతలందరూ తమ తమ కానుకలను సమర్పించారు. బ్రహ్మదేవుడు చెరుకు విల్లుని సమర్పించాడు. విష్ణుమూర్తి 5 పుష్పబాణాలను ఇచ్చాడు. వరుణుడు పాశాన్ని అందించాడు. విశ్వకర్మ అంకుశాన్ని సమర్పించాడు. కుబేరుడు అపార సంపదను కానుకగా ఇచ్చాడు. సూర్యచంద్రులు తమ తేజస్సును అర్పించారు. ఇలా ప్రతి దేవత తమ శక్తిలో కొంత భాగాన్ని లలితా పరమేశ్వరికి సమర్పించారు. అందుకే ఆమెను సర్వశక్తి స్వరూపిణి అంటారు. వివాహం అనంతరం కామేశ్వరులు శ్రీనగరంలో ప్రవేశించారు. చుట్టూ రత్న ప్రాకారాలు, మధ్యలో చింతామణి గృహం, అందులో దివ్య సింహాసనం. ఆ సింహాసనంపై ఇద్దరూ ఆసీనులు అయ్యారు. దేవతలందరూ ఆనందంతో వారిని దర్శిస్తున్నారు. కానీ వారి మనసులో ఇంకా ఒక కోరిక మిగిలే ఉంది. అదే బండాసురుని అహంకారానికి ముగింపు రావాలి. 3 లోకాలు మళ్లీ శాంతిని పొందాలి అని. చివరకు దేవతలందరూ చేతులు జోడించి, అమ్మా, బండాసురుని సంహరించి మమ్మల్ని రక్షించు అని ప్రార్థించారు. అప్పుడు లలితాదేవి కొద్దిసేపు మౌనంగా ఉండి, ధర్మాన్ని రక్షించడం కోసం నేను అవతరించాను. సమయం సమీపించింది. బండాసురుని అహంకారానికి త్వరలో ముగింపు వస్తుంది అని చెప్పింది. ఆ మాటలు విన్న దేవతల హృదయాల్లో మళ్లీ ధైర్యం నిండిపోయింది. అయితే మరోవైపు శూన్యకాపురంలో బండాసురుడు తన విజయాలపై గర్విస్తూ ఉన్నాడు. తనకు తెలియకుండానే తన వినాశనం దగ్గర పడుతోంది. ఇక లలితా పరమేశ్వరి కూడా యుద్ధానికి సిద్ధమవుతోంది. త్వరలోనే 3 లోకాల భవిష్యత్తును నిర్ణయించే మహాసంగ్రామానికి రంగం సిద్ధం కాబోతుంది. లలితాదేవి యుద్ధానికి సిద్ధమవుతున్న సమయంలో శ్రీనగరం మొత్తం ఒక కొత్త ఉత్సాహంతో నిండిపోయింది. దేవతలు, ఋషులు, సిద్ధులు అందరూ రాబోయే మహాసంగ్రామం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. బండాసురుని అహంకారం రోజురోజుకీ పెరుగుతుండగా ధర్మాన్ని కాపాడేందుకు జగన్మాత తన దివ్యసేనలను సమీకరించడం ప్రారంభించింది. మొదట ఆమె అంకుశం నుంచి ఒక మహాశక్తి ఆవిర్భవించింది. ఆమె సంపత్కరీదేవి. గజసేనలకు నాయకురాలైన ఈ దేవీ రూపం ఎంతో ప్రభావవంతంగా ఉంది. వేలాది ఏనుగులతో కూడిన సైన్యం ఆమె ఆధీనంలో నిలిచింది. ఆమె రథం ముందుకు కదులుతుంటే భూమి స్వల్పంగా కంపిస్తున్నట్లే అనిపించేది. ఆ తరువాత పాశం నుంచి అశ్వరూఢాదేవి ఆవిర్భవించింది. అపరాజిత అనే దివ్య అశ్వంపై అధిష్ఠించి ఉన్న ఆమె వెనకాల లక్షలాది గుర్రపు దళాలు సిద్ధంగా నిలిచాయి. అక్కడితో ఆగలేదు. యుద్ధరంగంలోకి దండనాద అయిన వరాహీదేవి కూడా ప్రవేశించింది. ఆమె రూపం చూసిన వారిలో ధైర్యవంతులకైనా క్షణంపాటు భయం కలిగేటంతటి పరాక్రమం కనిపిస్తోంది. చేతిలో మహాయుధాలు, కళ్ళల్లో అగ్ని తేజస్సు, స్వరంలో
ప్రళయశక్తి. ఆమె వెనుక నిలిచిన సైన్యం యుద్ధం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరోవైపు శ్యామలాదేవి గేయచక్ర రథంపై ప్రత్యక్షమైంది. ఆమె జ్ఞానానికి, మంత్రశక్తికి ప్రతీక. యుద్ధంలో బలం మాత్రమే కాదు, బుద్ధి కూడా అవసరమని గుర్తు చేసే శక్తే ఆమెది. ఒక్కొక్క దళాన్ని సమీకరిస్తుండగా శ్రీనగరం మొత్తం యుద్ధోత్సాహంతో నిండిపోయింది. దేవతలు ఆ దృశ్యాన్ని చూస్తూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతటి మహాశక్తి సమాహారం గతంలో ఎన్నడూ కనిపించలేదు. చివరకు లలితాదేవి కోసం చక్రరాజ రథం సిద్ధం చేయబడింది. ఆ రథం ప్రకాశం వేలాది సూర్యుల తేజస్సును తలపిస్తోంది. యోగినులు, సిద్ధులు, దేవతలు ఆ రథం చుట్టూ సేవ చేస్తున్నారు. లలితా పరమేశ్వరి చక్రరాజ రథంపై అధిష్ఠించిన క్షణంలో ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది. గంధర్వులు గానం చేశారు. దేవతలు జయ జయ ధ్వానాలు చేశారు. చేతిలో చెరుకు విల్లు, 5 పుష్పబాణాలు, పాశం, అంకుశంతో ఆమె యుద్ధానికి సిద్ధమైంది. ఆ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరికి ఒక విషయమైతే స్పష్టమైంది. ధర్మం ఇప్పుడు అధర్మాన్ని ఎదుర్కొనేందుకు బయలుదేరింది అని. మరోవైపు శూన్యకాపురంలో కూడా కొన్ని విచిత్రమైన సంఘటనలు ప్రారంభమయ్యాయి. రాత్రిళ్ళు గుడ్లగోబల అరుపులు వినిపిస్తున్నాయి. ఆకాశంలో ఉల్కలు పడుతున్నాయి. భూమి స్వల్పంగా కంపిస్తోంది. నగర ప్రజల మనసులో భయం పెరుగుతోంది. ఏదో పెద్ద మార్పు రాబోతుందనే భావన అందరిలోనూ కనిపిస్తోంది. కానీ బండాసురుడు మాత్రం వాటిని ఏమాత్రమూ పట్టించుకోలేదు. ఎందుకంటే తన వరాలు, తన సైన్యం, తన శక్తిపై అతనికి అంతటి నమ్మకముంది. ఆ సంకేతాలన్నీ తనను భయపెట్టలేవని భావించాడు. కానీ అతనికి తెలియకుండానే విధి అతని అంతానికి దగ్గరవుతోంది. కొద్ది రోజుల తరువాత శూన్యకాపురంలోని రాజ్యసభలో అత్యవసర సమావేశం జరిగింది. ఆ సమయంలో దూతలు పరిగెత్తుకుంటా వచ్చి ఒక వార్త చెప్పారు. ప్రభూ, లలితా త్రిపుర సుందరి అనే ఒక మహాశక్తి కోట్లాది సైన్యాలతో మన రాజ్యం వైపు కదులుతోంది అని. ఆ వార్త విన్న సభికులందరూ నిశ్శబ్దమయ్యారు. కాని బండాసురుడు మాత్రం పెద్దగా నవ్వాడు. దేవతలు నన్ను ఎదుర్కోలేక చివరకు ఒక స్త్రీని పంపించారా అని పరిహాసంగా అన్నాడు. అయితే అతని సోదరులు విశంగుడు, విశక్రుడు మాత్రం ఆలోచనలో పడ్డారు. వారికి పరిస్థితి అంత సులభంగా కనిపించలేదు. ఇక మరోవైపు లలితా పరమేశ్వరి సేనలు శూన్యకాపురం సరిహద్దులకు చేరుకున్నాయి. యుద్ధం ప్రారంభమైన క్షణంలోనే రాక్షస సేనలు భారీ సంఖ్యలో ముందుకు దూసుకువచ్చాయి. ఖడ్గాలు, గదలు, శూలాలతో వారు దాడి ప్రారంభించారు. కానీ సంపత్కరీదేవి గజసేనల దాడిని తట్టుకోవడం అనేది వారికి సాధ్యపడలేదు. ఏనుగుల దాడితో రాక్షస దళాలు చెల్లాచెదురయ్యాయి. అశ్వరూఢాదేవి గుర్రపు దళాలు మెరుపులా కదులుతూ శత్రువులను చుట్టుముట్టాయి. యుద్ధరంగం అంతా దుమ్ముతో నిండిపోయింది. యోధుల గర్జనలు, రాక్షసుల కేకలు, డప్పుల శబ్దాలు కలిసి భయంకరమైన వాతావరణాన్ని సృష్టించాయి. యుద్ధం మరింత ఉధృతమవుతున్న కొద్దీ బండాసురుడు తన శక్తివంతమైన సేనాధిపతులను రంగంలోకి దించాడు. వారిలో మొదట విశంగుడు యుద్ధరంగంలోకి ప్రవేశించాడు. అతడు మహామాయావి. తన మాయాశక్తితో యుద్ధభూమినంతా చీకటితో కప్పేశాడు. దేవీ సేనలను గందరగోళంలో పడేయాలని ప్రయత్నించాడు. కాని శ్యామలాదేవి తన జ్ఞానశక్తితో ఆ చీకటిని ఛేదించింది. ఆమె మంత్రశక్తి ముందు విశంగుడు మాయలు నిలవలేకపోయాయి. చివరకు జరిగిన భీకర సంగ్రామంలో విశంగుడు పరాజయం పొందాడు. విశంగుడి మరణవార్త విన్న బండాసురుడు ఆగ్రహంతో ఉలిక్కిపడ్డాడు. వెంటనే విశుక్రుడిని యుద్ధానికి పంపించాడు. విశుక్రుడు అనేక దివ్యాస్త్రాలను ప్రయోగించాడు. అతని శక్తి సాధారణం కాదు. కాని వారాహీదేవి అతడిని ఎదుర్కొంది. ఇద్దరి మధ్య జరిగిన పోరాటం భూమిని కంపించింది. చివరకు వారాహీదేవి పరాక్రమానికి విశక్రుడు కూడా నిలబడలేక సంహరించబడ్డాడు. తన సోదరులిద్దరూ మరణించారని తెలిసినప్పుడు బండాసురుడి మనసులో మొదటిసారి భయం పుట్టింది. అయినప్పటికీ అతడు వెనక్కి తగ్గలేదు. చివరకు స్వయంగా యుద్ధరంగంలోకి దిగాడు. అతని రాకతో రాక్షస సేనలు మళ్లీ ఉత్సాహం పొందాయి. అతని రథం పర్వతంలాగా ఉంది. అతని కవచం అగ్నిలాగా మెరిసింది. చేతిలో ఉన్న
ఆయుధాల నుంచి వెలువడుతున్న కాంతి యుద్ధభూమినంతా ప్రకాశింపజేసింది. ఆ బండాసురుడు నేరుగా లలితా పరమేశ్వరి ఎదుటకు వచ్చి నిలబడి, "నువ్వేనా నా అంతం చేయడానికి వచ్చినది?" అని గర్వంగా ప్రశ్నించాడు. కాని లలితాదేవి చిరునవ్వుతో అతనిని చూసింది. ఆ నవ్వులో కోపం లేదు, భయం లేదు. కేవలం ధర్మాన్ని స్థాపించాలనే సంకల్పం మాత్రమే ఉంది. బండాసురుడు తన వద్ద ఉన్న అన్ని అస్త్రాలను ప్రయోగించడం ప్రారంభించాడు. అగ్నివర్షం కురిసింది. మాయాసేనలు ప్రత్యక్షమయ్యాయి. పర్వతాలను ధ్వంసం చేయగల ఆయుధాలు దేవివైపు దూసుకువచ్చాయి. కాని లలితా పరమేశ్వరి ఒక్కొక్కటిని సులభంగా నిర్వీర్యం చేసింది. ఎందుకంటే ఆమె కేవలం ఒక యోధురాలు కాదు, ఆమె సృష్టికి మూలమైన పరాశక్తి. చివరకు యుద్ధం తుదిఘట్టానికి చేరుకుంది. దేవతలందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. 3 లోకాల భవిష్యత్తు ఆ క్షణంపైనే ఆధారపడి ఉంది. అప్పుడు లలితాదేవి తన చెరుకు విల్లును చేతిలోకి తీసుకుంది. 5 పుష్పబాణాలను సిద్ధం చేసింది. ఆ దివ్యకాంతి యుద్ధభూమినంతా నింపేసింది. ఆ తరువాత ఒక మహాదివ్యాస్త్రాన్ని ప్రయోగించింది. ఆ అస్త్రం ఆకాశాన్ని చీల్చుకుంటూ బండాసురుని వైపు దూసుకెళ్ళింది. క్షణాల్లోనే అతని మాయలు కూలిపోయాయి. అతని రథం ధ్వంసమైంది. అతని కవచం ఛిద్రమైంది. చివరకు అతడు ఒంటరిగా నిలబడ్డాడు. ఆ క్షణంలో బండాసురుడికి ఒక సత్యం అర్థమైంది. తాను ఎదుర్కొంటున్నది సాధారణ దేవత కాదు, సర్వశక్తివంతమైన జగన్మాత. కాని అప్పటికే ఆలస్యమైపోయింది. లలితా పరమేశ్వరి తన పరమశక్తిని ప్రయోగించింది. ఆ దివ్యజ్యోతి బండాసురుని ఆవరించిన క్షణంలో అతని అహంకారం, అతని బలం, అతని మాయలు అన్నీ బూడిదైపోయాయి. ఒకప్పుడు 3 లోకాలను వణికించిన బండాసురుడు క్షణాల్లోనే అంతమైపోయాడు. బండాసురుని మరణంతో యుద్ధం ముగిసింది. ఆకాశంలో దేవదుందువులు మోగాయి. గంధర్వులు గానం చేశారు. దేవతలు ఆనందంతో జయ జయ ధ్వానాలు చేశారు. పుష్పవర్షం కురిసింది. స్వర్గలోకం తిరిగి దేవతలకు లభించింది. ఋషులు యజ్ఞాలు ప్రారంభించారు. 3 లోకాలలో మళ్లీ శాంతి నెలకొంది. దేవతలందరూ లలితా పరమేశ్వరి ముందు నమస్కరించి, "అమ్మా, ధర్మాన్ని కాపాడినది నీవే, మమ్మల్ని రక్షించినది నీవే" అని స్తుతించారు. అప్పుడు లలితాదేవి వారిని ఆశీర్వదిస్తూ ఒక మాట చెప్పింది. ఎప్పుడైతే అధర్మం పెరుగుతోందో, ఎప్పుడైతే భక్తులు నన్ను హృదయపూర్వకంగా స్మరిస్తారో అప్పుడు నేను తప్పకుండా వారిని రక్షిస్తాను అన్నారు. ఆ మాటలతో దేవతల హృదయాల్లో కొత్త ఆశ వెలిగింది. అలా లలితా త్రిపుర సుందరి మహిమ 3 లోకాలలో వ్యాపించింది. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. అహంకారం ఎంత శక్తివంతమైనది అయినా చివరకు ధర్మం ముందు నిలవలేదు. భక్తి, నమ్మకం, దైవ నమ్మకం ఉన్నవారిని జగన్మాత ఎప్పటికీ కాపాడుతుంది. ధర్మం ఆలస్యమైనా గెలుస్తుంది. ఇదే లలితా త్రిపుర సుందరి మహిమ. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.